హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. ఈ రోజు ఒక మంచి రెమెడీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చాలా మందికి ఫేషియల్ హెయిర్ చాలా ఎక్కువ ఉంటుంది కదండి ఫేస్ మీద. ఫేషియల్ హెయిర్ వల్ల ఫేస్ అనేది గ్లోగా కనపడదండి, చాలా డల్ గా కనిపిస్తుంది. ఇంకా ఆ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి చాలా మంది పార్లర్ కి వెళ్తారు, వ్యాక్సింగ్ ఇంకా థ్రెడ్డింగ్ కూడా చేయించుకుంటారండి. ఇంకా చాలా మంది పార్లర్ కి వెళ్ళడానికి భయపడతారండి, వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ పెయిన్ వస్తుంది కదా. సో దానికోసమని ఇంట్లో ఏమైనా రెమెడీస్ ట్రై చేస్తారండి. సో నా సబ్స్క్రైబర్స్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడానికి మంచి టిప్ ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. నాకు తెలిసిన బెస్ట్ రెమెడీ అయితే చెప్పేస్తున్నాను. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెమెడీకి కావాల్సిన వాటిల్లో మెయిన్ మనకి బనానా అండి. ఈ బనానా వల్లే మనకి ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. అది ఎలాగో చూసేద్దాము. ముందుగా బనానాని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాక ఒక స్పూన్ కి పట్టుకుంటే స్పూన్ అంత రావాలన్నమాట ఆ కట్ చేసిన పీసెస్. ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను ఒక ఫేస్ కి సరిపడా తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న బనానాని మనం స్పూన్ సహాయంతో మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ ని గనక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోస్ అన్ని నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూసి మీకు ఒకవేళ యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ కి గానీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ షేర్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు బనానాని ఇలా మెత్తగా స్పూన్ సహాయంతో చేసేసుకోండి. ఇలా చక్కగా బనానా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు తీసుకొని వేసుకోండి. ఈ బనానా ఫేస్ ప్యాక్ వల్ల ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడమే కాకుండా ఫేస్ కూడా బాగా టైట్నింగ్ వస్తుందండి. అంటే ముడతలవి పోయి ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది. ఇంకా పసుపు వేసుకున్నాక మనం బనానా ఏ స్పూన్ తో అయితే తీసుకున్నామో అంతే మనం బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండి కూడా బనానాలో కలిసిపోయినప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్యాక్ కొంచెం టైట్ గానే ఉండాలండి, పల్చగా ఉండకూడదు. ఇప్పుడు దీంట్లో కొంచెం హనీ వేసుకోండి. హనీ కొంచెం ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే ప్యాక్ వేసినప్పుడు మనకి జారిపోతుంది. ప్యాక్ అనేది టైట్ ఉండదు ఫేస్ మీద వేసుకున్న తర్వాత. అందుకోసమే హనీని మనం చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ వరకు పచ్చిపాలు పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్యాక్ ని మనం వారానికి 2 సార్లు కూడా వేసుకోవచ్చండి. మీకు కుదరకపోతే గనక వారానికి ఒకసారైనా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్యాక్ ఎప్పుడు వేసుకున్నా సరే మీకు ఫేషియల్ హెయిర్ బాగా రిమూవ్ అవ్వాలి అంటే ఎంత బాగా డ్రై అయితే అంత మంచిదండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోండి. ఒకవేళ ఈ క్యాప్సిల్ లేదంటే గనక ఒక 1 డ్రాప్ కొబ్బరి నూనె వేసుకోవచ్చు. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ గానీ కొబ్బరి నూనె గానీ ఎందుకు వేసుకోవాలంటే మనం ఫేస్ బాగా డ్రై అయిన తర్వాత కొంచెం స్క్రబ్ లాగా చేస్తాం కదండి. సో అప్పుడు డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ అనేది మనకి మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ చూసారా ప్యాక్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం బాగా ముద్దలాగా ఉందని చెప్పేసి మళ్ళీ కొంచెం పాలు పోసుకున్నానండి. ఇంకంతేనండి, చాలా సింపుల్ గా ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా వీడియోలో చూపించినట్టుగా ప్యాక్ అయితే ఇలా టైట్ గా ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా రెడీ చేసుకున్న ప్యాక్ ని మనం ఫేస్ మీద అప్లై చేసేసుకోవాలి. ఈ ప్యాక్ వచ్చేసి ఆయిల్ స్కిన్ అయినా సరే డ్రై స్కిన్ అయినా సరే ఎవరికన్నా సూటబుల్. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూస్తున్నంతసేపు ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుందేమో, కానీ మీరు డైరెక్ట్ గా మీరు రెడీ చేసుకున్నప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. అండ్ ఈ ప్యాక్ రెడీ చేసుకోవడానికి పెద్దగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఈ ప్యాక్ ని వీక్లీ 2 టైమ్స్ కనుక మీరు అప్లై చేస్తే మన స్కిన్ అనేది చాలా గ్లో ఉంటుందండి. జపనీస్ వాళ్ళ స్కిన్ లాగా చాలా మంచి గ్లాసీ లుక్ వస్తుంది అనమాట. ఇంకా ఈ ప్యాక్ గురించి నేను ఇంతలా చెప్తున్నాను కదండి, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, బట్ ఒక్కసారి ట్రై చేస్తే రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతుంది, మీకే అర్థమైపోతుంది ఈ ప్యాక్ గురించి. నా ఛానల్లో అంతకు ముందు ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడానికి పీల్ ఆఫ్ మాస్క్ అయితే చెప్పానండి. సో దానికన్నా ఈ రెమెడీ బెస్ట్ అని అయితే చెప్పగలనండి, ఎందుకంటే మనం ఇది చాలా న్యాచురల్ గా రెడీ చేసుకున్నామండి. ఒకవేళ మీకు ఈ ప్యాక్ రెడీ చేసుకోవడం మాకు కష్టంగా ఉంది, ఏదైనా ఈజీగా అయిపోయే రెమెడీ ఏదైనా కావాలి అనుకుంటే గనక నేను చెప్పిన పీల్ ఆఫ్ మాస్క్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఆ మాస్క్ అయితే జస్ట్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ అయితే అవుతుందండి. బట్ ఈ ప్యాక్ అయితే ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడంతో పాటు మనకి స్కిన్ కూడా చాలా షైనింగ్ వస్తుందండి, గ్లాసీ లుక్ వస్తుంది. ఇంకా ఈ రెండిట్లో ఏ రెమెడీ యూస్ చేయాలో అది మీ ఇష్టం అండి, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. ఇంకా నేను ఒక బ్రష్ సహాయంతో ఫేస్ కి మొత్తం ప్యాక్ అనేది అప్లై చేసేస్తున్నాను. ఒకవేళ మీకు హ్యాండ్ కంఫర్ట్ అయితే హ్యాండ్ తో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా 30 మినిట్స్ అయితే బాగా డ్రై అవ్వాలండి. తర్వాత మీరు ఎంతసేపు ఉంచుకున్నా ప్రాబ్లం ఏం లేదు. అలా కాకుండా ప్యాక్ పచ్చిగా ఉన్నప్పుడు రిమూవ్ చేయడం వల్ల
యూజ్ అయితే ఏముండదండి. ఇంకా ప్యాక్ మొత్తం ఫేస్ కి అప్లై చేసేసుకున్న తర్వాత 30 మినిట్స్ లో నాకు డ్రై అయిపోయిన తర్వాత నా ఫేస్ ఇలా ఉందండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ స్ప్రే చేయాలండి. డైరెక్ట్ గా అయితే స్క్రబ్ చేయకూడదు. వాటర్ బాగా స్ప్రే చేసిన తర్వాత ప్యాక్ మళ్ళీ పచ్చిగా అయిపోతుంది కదా, సో అప్పుడు మనం వేళ్ళ పెట్టి మసాజ్ చేసుకోవాలి ఫేస్ అంతా కూడాను. ఆ స్క్రబ్బింగ్ లోనే మనకి ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. కానీ ఒక్కసారికే ఫేషియల్ హెయిర్ అనేది మొత్తంగా రిమూవ్ అవ్వదండి. వీక్లీ 2 టైమ్స్ అన్నా పెట్టుకోవాలి. మీకు అంతగా కుదరకపోతే 1 టైం పెట్టుకోండి. అండ్ ఈ ప్యాక్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడానికే కాకుండా ఫేస్ గ్లోనెస్ కి టైట్నెస్ కి కూడా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా వేళ్లతో మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్ తో గానీ కాటన్ క్లాత్ తో గానీ ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అండర్ ఆర్మ్స్ లో బ్లాక్నెస్ పోవడానికి మంచి రెమెడీ అయితే చెప్పబోతున్నానండి. తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మొత్తానికి ఫేస్ ప్యాక్ అనేది రిమూవ్ చేసేసానండి. ఫేస్ అయితే చాలా గ్లో ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందండి. సో లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇంకో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.